నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా భారీ సోషల్ మీడియా ఎక్స్పెక్టేషన్స్ మధ్య మొన్న రిలీజ్ అయింది. గత 15 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా కూడా ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ కాలేదు. అప్పుడెప్పుడో అజ్ఞాతవాసి సినిమాకి ఈ రేంజ్ హైప్ వచ్చిందని చెప్తుంటారు. అజ్ఞాతవాసికి వచ్చిన హైప్ అండ్ రికార్డ్స్ చాలా రేర్ అని కూడా చెప్తుంటారు. అయితే అవి రియల్ రికార్డ్స్ అన్న హైప్ అయితే కాదు, సింపతితో వచ్చిన హైప్ అండ్ రికార్డ్స్ అవి. అప్పటికే 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన త్రివిక్రమ్ దీనికి డైరెక్టర్. ఇంకోటి పవన్ పూర్తిగా రాజకీయాల వైపు వెళ్ళిపోతున్నాడు, ఇకపై సినిమాలు చేయడు అని ఊదరగొట్టారు. ఆ సింపతితో ఈ సినిమాకి డే 1 అజ్ఞాతవాసి సినిమాకి డే 1 మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే రీజనల్ మూవీస్లో ఏ సినిమా కూడా అజ్ఞాతవాసి రికార్డ్స్ని టచ్ చేయలేదని చెప్తుంటారు. అది మాత్రం పూర్తిగా అబద్ధం. ఎప్పుడో ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ సినిమాతో ఆ రికార్డ్స్ని బ్రేక్ చేశాడు. అది ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నా. ప్రజెంట్ ఓజీ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమాలపైన న్యూట్రల్ ఆడియన్స్కి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆయన చేసేదే రీమేక్ సినిమాలు. కేవలం ఫ్యాన్స్కి నచ్చే విధంగా 4 ఎలివేషన్ షాట్స్, 4 ఫైట్లు, 4 డైలాగులు పెట్టి ఆ రీమేక్స్ని కూడా చెడగొడుతుంటాడు. అందుకనే పవన్ కళ్యాణ్ సినిమాలకి డే 1 కలెక్షన్స్ ఉంటాయి, కానీ రెండో రోజుకే సినిమా షెడ్కి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం, ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కు ఉన్నంత ఫ్యాన్ బేస్ వేరే ఏ హీరోకి లేదని చాలా బిల్డప్ ఇస్తుంటారు. అయితే అంత పెద్ద హీరోకి ఇప్పటి వరకు కనీసం 100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలని ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకుంటున్న సమయంలో వచ్చింది ఓజీ సినిమా. ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి మెయిన్ రీజన్ సుజిత్ తన ట్రాక్ రికార్డ్. ఒక చిన్న గ్లిమ్స్ వీడియోని చాలా క్యాల్కులేటెడ్గా హై రేంజ్ ఎలివేషన్స్తో కట్ చేసి రిలీజ్ చేశాడు. అది చూసిన ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోయింది. ఓజీ సినిమా పైన ఫ్యాన్స్కి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడ్డాయి. ఈ సినిమాకి అంత భారీ హైప్ రావడానికి మెయిన్ రీజన్, అలాగే ఈ సినిమా డే 1 థియేటర్స్లో నిలబడిందంటే దానికి మెయిన్ రీజన్ ఈ గ్లిమ్స్ వీడియోనే. ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే ఓజీ సినిమాలో అసలు స్టోరీనే లేదు, జస్ట్ ఎలివేషన్స్తో సినిమా మొత్తం లాగించేశాడు. ఆ ఎలివేషన్స్ కూడా ఒక దశలో మనకి చిరాకు తెప్పిస్తాయి థియేటర్లో. ప్రతి 5 నిమిషాలకి ఎవడో ఒకటి రావడం, అలాంటోడు మళ్ళీ వస్తే అనడం, అలాగే గంభీరాన్ని భయపడడం, భారీ ఎలివేషన్లు ఇవ్వడం. వాడిచ్చినంత బిల్డప్ పవరు ఆ క్యారెక్టర్లో ఉండదు. స్టోరీ లేదు, ఎమోషన్ లేదు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, ఆ ఎలివేషన్కి టైమింగ్ లేదు. రావడం, నరకడం, మాయమైపోవడం, మళ్ళీ రావడం, కాల్చడం, మాయమైపోవడం. ఆ వచ్చినప్పుడు ఒక స్లో మోషన్, దానికి ఒక బీజిఎం పెట్టి ఎలివేషన్, అంతే, ఇంకా సినిమా ఏమీ లేదు. సరే, మొత్తానికి సినిమా రిజల్ట్ అయితే బిలో యావరేజ్ స్టాక్ దగ్గర ఆగిపోయింది. సోలో రిలీజ్, ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, అలాగే భారీ టికెట్ ప్రైజెస్ కారణంగా ఈ సినిమాకి మొదటి రోజు మంచి కలెక్షన్లే వచ్చాయి. దానికి తోడు ప్రీమియర్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ప్రీమియర్స్ వేయడం ఈ సినిమాకి ఇంకో బెనిఫిట్. ఈ సినిమా మొదటి రోజు ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే 128 కోట్ల గ్రాస్, 79 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇక్కడ మళ్ళీ నెట్ వేరు, షేర్ వేరు. నెట్ అంటే జిఎస్టీ, హైయర్స్, అలాగే డిస్ట్రిబ్యూషన్ షేర్, ఇవన్నీ కూడా దాంట్లో కలిపి ఉంటాయి. అవి తీసేస్తే షేర్ అంటారు దాన్ని. ఇప్పటికైతే అన్ని కలిపే ఉంచారు. ఓవరాల్గా చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఈ సినిమా 128 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది మొదటి రోజు. మరి పోస్టర్లో 154 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు పోస్టర్ దించారు. ఇదంతా మెగా హీరోలకి మామూలే. గతంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకి 86 కోట్లు వస్తే మొదటి రోజు 186 కోట్లు వచ్చినట్టు ఒక భారీ ఫేక్ పోస్టర్ దించారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్కి పెయిడ్ వ్యూస్ రప్పించి డే 1 47 మిలియన్ వ్యూస్ వచ్చాయని ఒక పెద్ద ఫేక్ పోస్టర్ దించారు. ఇలా ఫేక్ పోస్టర్లు వేయడం వాళ్ళ ఆనవాయితో లేదంటే ఫ్యాన్స్ కోసం ఇలా చేస్తుంటారో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు రిలీజ్ చేసిన 154 కోట్ల పోస్టర్ అయితే ఒక ఫేక్. ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే రెండో రోజు భారీ డ్రాప్స్ అయితే కనిపించాయి. ఈ సినిమాకి దాదాపుగా 70% వరకు అయితే డ్రాప్స్ కనిపించాయి. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం, అలాగే భారీ టికెట్ హైక్స్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఓజీ సినిమా ఆడే థియేటర్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. పైగా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇంకొకటి, సినిమాలో నరకడం, ఉరకడం తప్ప ఏం లేదని సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది. దానివల్లనే ఈ డ్రాప్స్ అంతా కూడా. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ సినిమాలో కంటెంట్ లేదు. ఏదో 4 ఎలివేషన్ షాట్లు పెట్టి కేవలం ఫ్యాన్స్ కోసమే ఈ సినిమాని తీశారు, అంతే. రెండో రోజు ఓజీ సినిమాకి వచ్చిన కలెక్షన్లు ఒకసారి చూస్తే ఏపీ అండ్ తెలంగాణలో ఈ సినిమాకి 18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం కలిపి ఒక 10 కోట్ల వరకు అయితే గ్రాస్ వచ్చింది. టోటల్గా చూసుకుంటే రెండవ రోజు 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఆ లెక్కను బట్టి చూస్తే ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా ఈ సినిమా సాధించిన కలెక్షన్లు 126 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది ఈ సినిమా. అంటే
పోస్టర్లో వేసింది 2 రోజుల కలెక్షన్స్ అనుకోవాలి. 2 రోజులకే పరిస్థితి ఇలా ఉంటే మరి బ్రేక్ ఈవెన్ ఎప్పుడవుతుందో. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా జరిగిన థియేట్రికల్ బిజినెస్ 174 కోట్లు. ఈ సినిమాకి 176 కోట్లు వస్తే సినిమా సేఫ్ అవుతుంది. అంటే 176 కోట్ల షేర్ 350 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమాని హిట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికీ సగమైతే వచ్చింది, సగానికి పైగా డ్రాప్స్ కనిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇంకో 1 వీక్లో కాంతారా అలాగే ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు 2 సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకి లాంగ్ రన్ ఖచ్చితంగా బుధవారం వరకు మాత్రమే ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి మొదటి రోజున 154 కోట్ల పోస్టర్ దించడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.